రెడీయా? ఓకేనా? అందరికి అర్థమవుతుందా? రైట్. రెడీయా? ఆడదామా? కొమ్ములు అంటే ఇట్లా ఉండాలి. మరి మళ్ళీ అనుకుంటే నిలబడడం కాదు. ఓకే, ఓకే. రెడీయా? కొమ్ములు 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 ఆవు కొమ్ములు 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 బర్రె కొమ్ములు. రైట్. రెడీయా? వెరీ గుడ్. ఓకే, కలిసి పాడదామా? పాడాలి. ఓకే, 1 2 3 స్టార్ట్. పిల్లలు ఆడతాం, మీరు వినండి. తర్వాత మనకి సెకండ్ టైం కలుసుకోవాలి. ఓకేనా? రైట్. మాట్లాడదే వాళ్ళు మీరు మాట్లాడకుండా ఉంటే మీకు అర్థమవుతుంది. ఓకేనా? మీరు మళ్ళీ అటు ఇటు అదర్ చేస్తే మీకు అర్థం కాదు. మళ్ళీ నేను ఒకరు వాడితే మీరు ఒకరు వాడుతూ ఉంటారు. అర్థమైందా? మాట్లాడాలి. రైట్. పిల్లలము ఆడతా, వినండి. విన్న తర్వాత మళ్ళీ చేస్తే ఓకేనా? కలిసి పాడతాం. ఓకేనా? రైట్. పిల్లలము లాలా దేవుని బిడ్డలము, ఆనందం లాలా మాకెంతో ఆనందం. ప్రతిరోజు లాలా సిబిసి క్లాసులో, ప్రతిరోజు లాలా సిబిసి క్లాసులో ఆటలు పాటలు చదువులు ప్రార్థనలు, ఆటలు పాటలు చదువులు ప్రార్థనలు అందరము కలిసి నేర్చుకుంటాము. అందరము కలిసి నేర్చుకుంటాము. అంటే చిన్న బాగుందా? నేర్చుకుందామా? రెడీయా? ఏది లేకుండా చేసేస్తాను. రైట్. వెరీ గుడ్. రైట్. అందరం కలిసి పాడతాం. తర్వాత నెక్స్ట్ యాక్షన్ నేర్చుకుంటాం. ఓకేనా? చిన్న బయటికి ఏదన్నా మంచి పిల్లవాడు, మీరందరూ మంచి పిల్లలు కదా. కొద్దిసేపు పిల్లలు కలిసి పాడదాం. ఓకే, రైట్. 1 2 3 స్టార్ట్. మన ఇండియాలో ప్రయాణం చేస్తారంటే 5 years అంతే. మళ్ళీ మదర్ తెరీసా తర్వాత అంత పెద్దగా ఎడ్యుకేషన్ వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఫ్రీ టికెట్ తీసుకున్న వాళ్ళు ఎవరు లేరు మన దేశంలో. అంటే ఎవరు ఇచ్చిన తర్వాత అంటే కారణం ఏంటి? కేవలం ఎందుకు తెలుసా? యేసు పేషెంట్ ప్రపంచాన్ని తీసుకెళ్తే ఇండియా కూడా ప్రపంచం అంతా కూడా దేవుని యొక్క ప్రేమను రోజు మదర్ తెరీసా సాధారణ మామూలు రైతు కుటుంబం నుండి జన్మించినటువంటి మదర్ తెరీసా ఈరోజు తన మంచి మనసు
నేర్చుకోవాలి మీరు అంటే. ఓకేనా? గుడ్ టచ్, గుడ్ టచ్, గుడ్ టచ్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, బ్యాడ్ టచ్, బ్యాడ్ టచ్, బ్యాడ్ టచ్, గుడ్ టచ్, గుడ్ టచ్, గుడ్ టచ్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, బ్యాడ్ టచ్, బ్యాడ్ టచ్, బ్యాడ్ టచ్, బ్యాడ్ టచ్, గుడ్ టచ్, గుడ్ టచ్. ఇలాంటి కొన్ని మనకు తెలియదు కదా, కాబట్టి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. చాలా మంది మీకు తెలిసే ఉంటుంది, కొంతమంది అసలు ఇట్లా అంటారు, ఇట్లా అంటారు, అది అది అట్లా అంటారు, చెడు. అది అలా మనం అన్నీ తెలుసుకోవాలన్నమాట. దీన్ని బట్టి మీకు అందరూ నేర్చుకోవాలి. ఇలా ఇలా అంటే ఇట్లా మీ మమ్మీ వాళ్ళకి చెప్పాలి, మేము అంటారు కదా బయట. మన ప్రవర్తన మీద మీరు గమనించాలి. ఒకవేళ డాడీగా ఇట్లాంటివి ఇట్లాంటివంటే మీరు వాళ్ళ దగ్గరికి పోవాలి. మీ మమ్మీ వాళ్ళతో కూడా వచ్చి చెప్పాలి, ఇట్లా బయట ఉన్నాడు, ఒక అంకుల్ ఉన్నాడు, ఒక ఆంటీ ఉంది, ఇట్లా అంటుంది, ఇట్లా డాడ్ అంటుంది మమ్మీ అని చెప్పి మీ మమ్మీ వాళ్ళతో చెప్పాలి. కాబట్టి మీరు అందరికీ నేర్చుకున్నారా? ఇవి డాడ్ టచ్ అంటే ఏంటి, గుడ్ టచ్ అంటే ఏంటి నేర్చుకున్నారా? ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి పిల్లలందరూ. ముందు ప్రాక్టీస్ చేసుకుందాం, నేర్చుకుందాం మనం. ఓకేనా? అందరం నేర్చుకుందాం. అక్క ఎట్లా చేస్తుందో చూసి అదే విధంగా మీరు కూడా చేయాలి. ఒకరినొకరు తోసుకోవద్దు, చక్కగా నేర్చుకోవాలి. అలాగే చక్కగా కూర్చో, చక్కగా నేర్చుకోండి. మంచిగా హుషారు ఉంది కదా, సాధారణ ఎట్లా పారిపోతాడట. మన పెదవులు యేసయ్య పాట పాడితే, మన చేతులు యేసయ్య కొరకే తప్పెట్లు పడితే, మన పాదాలు యేసయ్య కొరకే నడుస్తే సాతాను ఏమైతాడు? పారిపోతాడట. మరి మనం ఏం చేయాలి? వాడిని వెళ్ళగొట్టాలంటే యేసయ్య కొరకు మనం బ్రతకాలి. మనం నేర్చుకుందాం ఇంకోసారి. బాగుంది కదా పాట? పాట బాగుందని వాళ్ళు గట్టిగా వండర్ఫుల్. అందరూ హుషారుగా ఉన్నారు. మీకు ఫుల్ ఎనర్జీ వచ్చేసింది. పాటతో సాధారణ గారు పారిపోయిందని నేనైతే అనుకుంటున్నా. మళ్ళీ ఒకసారి నెక్స్ట్. రెడీ? ఇప్పుడు సార్ ఎట్లా నేర్పించింది? రెడీ అంటే ఎస్ అంటే ఎట్లా చెప్పాలి? ఇంకోసారి. వావ్, వండర్ఫుల్.
ప్రేమ నమ్మకమైన మా గొప్ప దేవ, నీ యొక్క ప్రశస్తమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అద్భుతమైన దేవ, ఉదయకాలము మొదలుకొని ప్రభువా ఈ చిల్డ్రన్స్ క్యాంప్ లో స్టార్టింగ్ నుండి ప్రభుత్వ తండ్రి దైవ సేవకులను నడిపించకరంగా నేర్పించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. పరిశుద్ధమైన గొప్ప దేవ, ఇప్పటి బిడ్డలే రేపటి నీ రాజ్య సువార్థికులు కనుక తండ్రి వారిని ప్రభు నడిపిస్తున్న ఆత్మీయతలో నడిపిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. మీ సన్నిధిలో ఆనందించే భాగ్యము బిడ్డలకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు ప్రభు తోడై నడిపించినందుకు ఏ ఆటంకాలు రాకుండా అద్భుతంగా నడిపించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ, ఉదయకాల సెషన్ అంతలో తోడై నడిపించినందుకు వందనాలు తండ్రి. భోజనం చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ సెషన్ లో కూడా మీరే తోడై ఉండండి. మా చుట్టూ ప్రభా ఈ టెంపుల్ చుట్టూ నీ దేవదూతల సైన్యాన్ని కంచెగా ఉంచి మరింత అద్భుతంగా ప్రభా ఉత్సాహంతో బిడ్డలు ప్రభా ఈ పోటీల్లో
అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. అరే నువ్వు కూడా కూర్చోపోరా, పని కూర్చోపో, లాస్ట్ అట్లా కూర్చో. మమ్మీ నువ్వు ఇక్కడ రా, ప్రేర్ చేసావు అందరికి. అది అలర్ట్ చేది నాని. కింద పెట్టు, దాంట్లో ఇస్తారుగా పెట్టు, ఇస్తారుగా పెట్టు, కింద పెట్టదు. ఓర దివ్య మాకు తగ్గపోతాయి. అరే ప్లేట్లు పెట్టుకో, ప్లేట్లు పెట్టు, ప్లేట్లు పెట్టుకోండి, ప్లేట్లు పెట్టుకోండి, అందరు ప్లేట్లు పెట్టుకోండి. కళ్ళు మూసుకోండి అందరు. మాకిచ్చిన ఆహారాన్ని బట్టి నీకు వందనాలయ్యా. భోజనం లేక చాలా మంది పిల్లలు అనాథలుగా ఉంటున్నారయ్యా. వారందరికీ కూడా మంచి భోజనమును ప్రసాదించుమని వందనాలు చెల్లిస్తూ పరిశుద్ధుడు రక్షకుడైన యేసయ్య నామములో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మెల్ల తినండి. నిన్న 2 బాల్ తీసుకొచ్చా అసలు అదే ఇస్తా వాళ్ళకి పోను కదా.
ఎట్లా ఉరుకుతాడు పెట్టు పెట్టు ఎవరిగా పెట్టు మధ్యలో 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 పోండి మియావ్ మియావ్ కుట్టి పిల్లి యేసు నిన్ను చూసావా మియావ్ మియావ్ కుట్టి పిల్లి యేసు నిన్ను చూసావా ఆ ఆ చూసాను జక్కలింట్లో చూసాను ఆ ఆ చూసాను జక్కలింట్లో చూసాను. సో అద్భుతంగా దేవుడు బ్రదర్ను లాజర్ను మన మధ్య నడిపించడం ఒకసారి దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతంగా చక్కని యాక్షన్ డాన్స్, చక్కని దేవుడి మాటలు మీకు నేర్పించి బోధించి చక్కగా మీరు ఎంజాయ్ చేశారా? ఎంజాయ్ చేసిన ఒకసారి నేర్పిస్తారా? హల్లెలూయా. మాస్టర్ గారు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు చక్కగా వచ్చి మాకు సహకరించి పిల్లలను ప్రోత్సహించి ఆ విధంగా ఎంతో చక్కని ఆత్మీయతలు నడిపించిన మీ యొక్క ప్రోత్సాహానికి మీ దాఖలకు మా మధ్యలో నడిపించిన దాన్ని బట్టి మరొకసారి దేవాదేవుడి కదా మీకు కృతజ్ఞత ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఒకసారి క్రికెట్ క్లాస్ కొట్టి ఎస్ థ్యాంక్ యూ చెప్తామా? థ్యాంక్ యూ అండి. మరి ఎప్పుడైనా రావచ్చు. Anytime, welcome to you. Our compartment doors open for you, and we invite anytime. Thank you. God bless you. చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కూడా పరిశుద్ధుడా ప్రేమల తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
అయా మీ దైవదాసుడు దేవా మీరు నడుపుతగ్గ ప్రభా నిలబెట్టి అయాకి తన ప్రేమ నడిపించి క్షేమంగా మధ్యలో అయాకి ప్రభా అయా మీరు ఏదైతే ప్రభా మనసులో ఉంటారో అది అయా పిల్లలకు బోధించి నేర్పించి నన్ను చక్కగా బలపడుతున్నటువంటి మీ వందనాలు యేసు నామములో మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. థాంక్యూ అండి. గాడ్ బ్లెస్ యు. ఒక సైన్యం వాళ్ళు ఒక రాజ్యం మీద దండ ఎత్తారు. గుర్రాల మీద రౌతుల మీద అలా దండ ఎత్తి ఆ రాజ్యాన్ని ఆ దేశాన్ని ఖాళీ చేశారు. ఒక మనిషిని లేకుండా ఒక స్త్రీ లేకుండా అందరిని కూడా చంపుతున్నారు. అందరిని కూడా వాళ్ళ దేశానికి నచ్చిన వారిని తీసుకెళ్తున్నారు. అలా తీసుకెళ్లిన సమయంలో ఒక చిన్నది ఆ తీసుకెళ్లిన సమయంలో ఒక చిన్నది కూడా ఉంది. అలా ఉంటున్న సమయంలో గ్రహించండి, ఆ చిన్నది ఎవరు కాదు, మీ అంత చిన్నదే. 10-12 సంవత్సరాల లోపు ఒక చిన్నది అనగా చిన్న అమ్మాయి. ఆ చిన్న అమ్మాయి కూడా దేశం కాని దేశంలో వెళ్తుంది, ప్రాంతం కాని ప్రాంతంలో వెళ్తుంది. తల్లిదండ్రులు ఉండరు, అరే బంధువులు ఎవరైనా రక్షిస్తారేమో అనుకుంటూ ఉండరు. కాపాడే నాదుడు లేడు, రక్షించే దేవుడు లేడు. ఏమయ్యాడు అని చెప్పేసి బాధలో ఉండాలి, ఏమైందో అని చెప్పేసి రోజు ఏడుస్తూ ఉండాలి. కానీ చిన్నదే గాని చూడడంలో చిన్నదే గాని మనసులో దేవుని బలంగా నమ్ముకున్న చిన్నది. హల్లెలూయా. దేవుని నమ్ముకున్న చిన్నది ఒకే ఒక ధైర్యం కలిగి ఉన్నది. నేను ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ చెరలో ఉన్నా, ఏ జైల్లో ఉన్నప్పటికీ కూడా నాతో పాటు దేవుడు ఉంటాడు అనే సత్యాన్ని గ్రహించిన చిన్నది అప్పగించిన పని అంతా కూడా నమ్మకంగా చేస్తుంది. ఏం చేస్తున్నావు అక్కడ ఇట్లా అని చెప్పేసి అంటే, అయ్యా అయ్యా ఏం చేయమంటారు అని చెప్పేసి పరిగెత్తుకొని వచ్చి, ఇదిగో ఇది ఊడు, బాత్రూమ్ క్లీన్ చేయి, బట్టలు ఉన్నాయి కదా అక్కడ మద్ద పెట్టు అని చెప్పేసి ఏది అప్పగించినా అది నమ్మకంగా చేసేది. అలా ఆమెను ఒక పని మనిషిగా, చిన్నప్పుడే పని మనిషిగా చేయడం ఎంత దారుణం అండి. దేశం కూడా ఒప్పుకోదు చిన్న పిల్లలు పని చేయడం వల్ల. ఆర్టికల్ ప్రకారంగా వాళ్ళకి శిక్ష, తల్లిదండ్రులకు శిక్ష పడుతుంది చిన్నపిల్లలు పని చేయవద్దని చెప్పేసి. అలాంటి సందర్భంలో, అలాంటి సమయంలో అక్కడ కూడా చిన్న పని చేస్తుంది, ఇంట్లో పని చేస్తుంది, ఓడు తొమ్ముతుంది, బట్టలు ఉతుకుతుంది, చెప్పిందల్లా చేస్తుంది. చేయకపోతే శిక్ష పడుతుంది, కొడుతున్నారు. ఆపేవారు లేరు, ఓదార్చేవారు లేరు, బలపరిచేవారు లేరు. అలాంటి ఆమె ఎలా ఉంటుందండి? అదే నిన్ను కనుక బస్తాలో విడిచిపెట్టి ఆ తల్లిదండ్రులు ఇంటికి వస్తే ఏం చేస్తారు? మమ్మీ వెళ్ళిపోయినా మమ్మీ కదా. అదే ఒక రోజు ఒక చిన్న బాలుడు తప్పిపోయాడు, తప్పిపోయి ఏడుస్తూ ఉన్నాడు. అలా ఏడుస్తున్న సందర్భంలో అందరూ అడుగుతున్నారు కానీ సమాధానం చెప్పాలా. ఆ లోపు పోలీసు వారు కూడా వచ్చారు. ఏంటి బాబు ఎక్కడ వెళ్ళాలి, మీ తల్లిదండ్రుల పేరేంటి, మీ తల్లి పేరేంటి, తండ్రి పేరేంటి, ఎవరు ఉన్నారా అని చెప్పేస్తే, నాకు నా తల్లిదండ్రుల పేరు తెలియదు కానీ ఇదిగో నాకు సిలువ తెలుసు, సిలువ ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ తీసుకెళ్తే నేను ఖచ్చితంగా నా తల్లిని నా తండ్రిని నేను కలుసుకుంటాను అన్నాడు ఆ బాబు. హల్లెలూయా హల్లెలూయా. ఆయనకున్న విశ్వాసం ఏంటి అంటే సిలువ. సిలువ దగ్గర వచ్చిన ఏ ప్రతి ఒక్క పాపినైనను, తప్పిపోయిన వాడినైనను, దుర్మార్గునైనను రక్షించేదే సిలువ. ఆ సిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ఆ యేసయ్య త్యాగమే సిలువకు గుర్తు. ఆయన చిన్న బాబు అంటున్నాడు, నాకు సిలువ తెలుసు. హల్లెలూయా. ఆ సిలువ దగ్గర వెళ్తే నా తండ్రిని, నా యొక్క తల్లిని నేను గుర్తుపడతాను. ఈరోజు సత్యం తెలుసుకోవాలి. సిలువ దగ్గర వచ్చినట్లయితే నిజమైన సృష్టికర్తను తెలుసుకోగలుగుతావు, నిజమైన తల్లిని, నిజమైన తండ్రిని నువ్వు గ్రహించగలుగుతావు. వారిని ఎలా ప్రేమించాలో, ఎలా ముందుకు సాగాలో నువ్వు తెలుసుకుంటావు. కాబట్టి అలాంటి ఎవరు తెలవాలి మీకు? సిలువ తెలవాలి. ఆ సిలువ ప్రభువైన యేసుక్రీస్తు సాదృశ్యం. అయితే ఆ అమ్మ అంటుంది, అయితే నిద్ర వస్తుందా, రా టైం అయింది అనుకుంటారా అని చెప్పేసి ఎన్నో అనుమానాల మధ్య, అవమానాల మధ్య ఆమె ఉంటూ నమ్మకంగా పనిచేసింది. అయ్యో మా తల్లి లేదు, తండ్రి లేదు అని చెప్పేసి బాధపడలా. ఎస్, కానీ దేవుని కలిగి ఉంది. రోజు అలా గడుస్తున్న సమయంలో ఆ సైన్యాధిపతి వచ్చి చెట్టు తీశాడు.
సెట్ తీసి చొక్క తీసి ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తున్న సందర్భం ఆ చిన్నది చూసింది. చూసి నా చిన్నది అంటుంది, అమ్మగారు అంటే ఏంటి అయ్యగారు అలా బాధపడుతున్నారు, నీకెందుకు అదంతా? లేదమ్మగారు, అసలు ఎందుకు బాధపడుతున్నారో తెలిస్తే, నాకు తెలిసిన ఒక వైద్యుడు ఉన్నాడు, ఆ వైద్యుడికి అసాధ్యమైనది ఏమీ లేదమ్మగారు. అసలు ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నాడు? సైన్యాధిపతి వెళ్ళిన చోట రాజ్యం, వెళ్ళిన చోట జైలు కొడుతున్నారు, యుద్ధాలు గెలుస్తున్నాడు, పైకి అద్భుతంగా రాజ్యాలను సంతరించుకుంటారు. కానీ ఇంటికి వస్తే చొక్క తీస్తే ఎందుకు ఏడుస్తున్నారు అమ్మగారు? అది ఏంటి అమ్మగారు అంటే, ఏమోనే, ఎవరికి చెప్తే ఎవరేమంటారో, ఈ రోగం ఎలా నివారిస్తుందో చెయ్యని వైద్యం లేదు, తిరగని చోటు లేదు, ఏం చేయమంటావు అంటే చిన్నది అంటుంది, వినండి అమ్మగారు, ధైర్యంగా ఉండండి. ఎవరంటున్నారు? నీలాగా చిన్నది అంటున్నారు ఒక పెద్ద యజమానురాల్ని. అమ్మగారు ధైర్యంగా ఉండండి. చెప్పగలరా మీరు? చెప్పగలగాలి. ఎప్పుడు చెప్పగలుగుతారు? నీలో క్రీస్తు ఉన్నప్పుడు చెప్పగలుగుతారు. నీ చుట్టూ వరకు ధైర్యం చెప్పగలుగుతారు. ఆమె అంటుంది, అమ్మగారు ప్లీజ్ ధైర్యంగా ఉండండి. యజమానికి ఒక మాట చెప్పండి, నేను సేవించే నా సేవకుడు ఉన్నాడు, సముద్రంలో ప్రవక్త ఉన్నాడు, అక్కడ కలవండి, అక్కడ కలిస్తే నా దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఒక్కసారి నా మాట వినండి. అన్ని ప్రయత్నాలు చేశారు, తిరగని చోట తిరిగారు, అంతా అయిపోయింది అంటున్నారుగా, కానీ ఒక్కసారి ప్రయత్నం చేయండి అని చెప్పాడు. ఒక్కసారి ప్రయత్నం చేయండి, దేవుడు కార్యం చేస్తున్నాడు. ఆ మాట వెళ్ళి అయ్యగారికి చెప్పాడు. చెప్పిన తర్వాత అయ్యగారు వెళ్ళాడు. అలా వెళ్ళిన ఆయన మాట టోటల్ వినడు, కానీ టోటల్గా చివరికి ఆయన మాట విని ఆ ప్రకారంగా ఆయన శుద్ధులవుతాడు. ఆయన కుష్ఠులోకి పారిపోతుంది. హల్లెలూయా. చిన్నది చెప్పింది అమ్మగారికి, అమ్మగారు చెప్పింది అయ్యగారికి. అయ్యగారు తన సైన్యంతో వెళ్ళాడు ఎక్కడికి? ప్రవక్త దగ్గరికి. ప్రవక్త ఒక్క మాట చెప్పాడు, వెళ్ళు అక్కడ మునుగు, ఆ నీళ్ళలో మునుగు, దేవుడిని శుద్ధి చేస్తాడన్నాడు. ఎస్, కాస్త అక్కడ కొంచెం తర్కం వస్తుంది. నేను ఎందుకు మునగాలి, నాకు అక్కడ నా దేశంలో నదులు లేవా, అక్కడ నీళ్ళు లేవా అని గర్వంతో మాట్లాడినప్పటికీ కూడా చివరికి గర్వాన్ని దించేసి ఎస్ ఆయన తగ్గించుకొని మునిగినప్పుడు ఆయనకి ఏమొస్తుంది? స్వస్థత వస్తుంది. ఇప్పుడు జాగ్రత్త గ్రహించండి, వినండి. ఆ సైన్యాధిపతి బాగా అయ్యాడు. ఎస్, ఆ సైన్యాధిపతి ఆరోగ్యంగా అయ్యాడు అంటే కారణం ఏంటి తెలుసా? దానికి కారణం ఎవరు? చిన్నది సువార్త చెప్పింది. ఏ సువార్త చెప్పింది? సముద్రంలో ప్రవక్త ఉన్నాడు, అక్కడ నా దేవుడు ఉన్నాడు, నేను సేవించే నా దేవుడు ఉన్నాడు, ధైర్యం ఉన్నాడు, అక్కడ వెళ్ళండి బాగవుతాడని చెప్పేసి ఆ చిన్నది చెప్పినప్పుడు ఏం జరిగింది తెలుసా? అద్భుతం జరిగింది. ఒక సైన్యాధిపతి నయమాను రక్షించబడ్డాడు. నయమాను రక్షించబడ్డానికి కారణం ఎవరు? చిన్నది. ఈరోజు నీ చుట్టూ వారు రక్షించబడ్డానికి నువ్వే ఒక చిన్నదిగా మారాలి. హల్లెలూయా. నీ చుట్టూ వారు ఏడిసేవారు ఉన్నారు, నీ చుట్టూ వారు సమస్యలతో ఉన్నవారు ఉన్నారు, నీ చుట్టూ వారు గలతిలి చెందుతున్న వారు ఉన్నారు. చెప్పండి, ధైర్యంగా ఉండండి. అక్కడ మందిరం ఉంది, వెళ్ళి ప్రార్థన చేసుకోండి. అన్ని ప్రయత్నం చేసి ఒకసారి వెళ్ళండి. ధైర్యం నీకు కావాలంటే ఆ క్రీస్తు నీ హృదయంలో ఉండాలి. హల్లెలూయా. ఆ క్రీస్తు నువ్వు హృదయంలో ఉన్నట్టయితే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఆమేన్. థ్యాంక్ యూ రా, మంచి జ్ఞానం వచ్చింది.
దూరం ఉండండి, దగ్గర ఉండకు. రన్ 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 స్టాప్ 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 రన్ 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 స్టాప్ థర్డ్ ప్రైజ్ లాస్ట్ థర్డ్ ప్రైజ్ కీర్తన ఓకే రైట్ రిషిలే ఒక పేరు తీయండి. సిమోనది లక్కే ఉన్నది ఎట్లనో. బా ముగ్గురు అమ్మాయిలే కదా. అదే దగ్గర రైట్. నెక్స్ట్ మీరు. అరే నువ్వు బయట అనన్య ఎందుకు నువ్వైతే ఆడలేదు కదా, నువ్వు నీకంటే బెటర్ కదరా. అబ్బాయిల మధ్య అమ్మాయి ఇప్పుడు గెలుస్తుందిరా. రైట్ భాస్కర్. Out. In. Out. In. Out. 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 In. Out. అక్కడ పెట్టద్దు చాలు, జస్ట్ దుంకాలి. కాలు పెడితే మాత్రం ఒప్పుకునేది లేదు ఈరోజు. Out. అనన్య, అభిష్ట, out. పెద్దలు Out. ఈతనా అక్కడ కూర్చోవద్దు చీరలలో, చిన్నపిల్లలు చీరలో కూర్చోవద్దు కాదు. కూర్చోండి మంచిగా చాకలి చేస్తారా. ఇద్దరు క్లాస్మేట్ అయ్యింది. మరి ఎందుకు అట్లా ఉంటారా? తొందరగా వర్షం వస్తుంది. మొత్తం దండాలు పెడతారు. రైట్. Okay, one minute, open. I hit the no channel. Ice close.
Left hand up. Okay. Ring, 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 ring. Head bend. Hands up. Okay. అలాగే స్ట్రైట్ చూస్తాండి. అలాగే ring, 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 bend. Ring, 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 ring. Right hand up. Ring, 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 ring. Left hand up. Ring, 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 ring. Bend. Ring, 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 ring. Left hand straight, straight. అరే స్టేట్ అంటే ఇట్లా కాదు నాని, ఇట్లా ఇంకోసారి ముగ్గురికి. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. A hand, left hand. Okay. Ring, 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 ring. Left hand straight. Ring, 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 ring. Left hand up. Ring, 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 ring. Right hand up. Ring, 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 ring. Left hand straight. ఆయన అవుట్ కాదు, ఆయన తాడు. తాడు కూడా ఆయన రాసాలి. వేరు అదే మరి నువ్వు వాళ్ళు ఇంకోసారి వీళ్ళిద్దరే కరెక్ట్. మీది. Two hands up. Kneel down. Kneel down. మోకరా. సరే ఇద్దరు ఒకసారి ఇంకా నెక్స్ట్. Two hands up. Left hand up. Right leg up. రైట్. ఒప్పుకోవద్దు, ఊరికి రావద్దు, ఊరికేస్తావు. మళ్ళీ కప్పకంటారు కప్పలు క్యామిలా 1, 2. కుర్చీలను ముట్టుకున్నాను. 2, 3. అవుట్